తన కళ్ళ ముందే తన తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోవడం చూశాడో కొడుకు. తన అమ్మ వల్లే నాన్న ఇల్లు వదిలి వెళ్లిపోయాడు అనుకున్నాడు. అటువంటి తల్లి తనకు అక్కర్లేదని భావించి తను కూడా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. వెళ్ళొద్దు నాన్న, నాన్న వెళ్ళొద్దు అని అమ్మ వెనక నుంచి ఎంత చెబుతున్నా వినిపించుకోలేదు. అప్పుడు అతనికి 16 ఏళ్లు. ఏదో ఒక పని చేసుకుంటూ తనని తాను గట్టెక్కించుకుంటూ పెద్దవాడయ్యాడు. ఉద్యోగం, పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డాడు. మధ్యలో 2-3 సార్లు తన తల్లి తన ఇంటికి వచ్చినా, తన కొడుకు ఇష్టమైన వంటకాలు వండించి తీసుకువచ్చినా ఎందుకొచ్చావు నువ్వంటూ తల్లిని గుమ్మంలో నుంచే బయటికి పంపించేవాడు. కొన్నాళ్ళకి అతనికి ఒక కూతురు పుట్టింది. ఆ పసిబిడ్డను చూసుకునే క్రమంలో అతని భార్యకి పని ఒత్తిడి ఎక్కువై అతన్ని నిలదీసింది. నేనొక్కదాన్ని పనంతా చేసుకోలేను, నువ్వు నాకెందుకు సహాయం చేయవు అంటూ గొడవ పడేది. కుటుంబం తాలూకా తలనొప్పులు, సాధక బాధకాలు అతనికి అప్పుడప్పుడే అర్థమవుతున్నాయి. ఒకరోజు అతని తల్లి, నిన్ను చూడాలని ఉంది కన్నా, ఒక్కసారి ఇంటికి రారా అని పిలిచింది. నాకు టైం లేదంటూ అతని తల్లి ఏదో చెప్పబోతుంటే వినిపించుకోకుండా ఫోన్ పెట్టేశాడు. 1 సంవత్సరం గడిచిన తర్వాత అతనికి హాస్పిటల్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. మీ అమ్మగారు ఆరోగ్యం అస్సలు బాగోలేదు, ఇవాళ రేపు అన్నట్లు ఉన్నారు, మీరు వెంటనే రండి అని ఫోన్లో చెప్పారు. ఆఖరి దశలో ఉన్న అమ్మని కలవడానికి పరుగున వెళ్లి ప్రేమగా అమ్మ అని పలకరించబోయాడు. అప్పుడు అతని తల్లి, నా ఆఖరి కోరిక తీరుస్తావా నాయనా అని అడిగింది. సరే తీరుస్తాను అని కొడుకు చెప్పగానే, నేను చనిపోయిన తర్వాత నువ్వు నేనున్న ఇంటికి రోజూ వెళ్ళాలి. అలా 30 రోజుల పాటు వరుసగా వెళ్లి ప్రతిరోజు 15 నిమిషాలు ఇంట్లో ఉండాలి. ఇదే నా ఆఖరి కోరిక అని చెప్పి అతని తల్లి చనిపోయింది. అది విన్న కొడుక్కి తల్లి మీద కోపం వచ్చింది. మాటిచ్చినందుకు వెళ్ళాలి కదా అని ఇంటికి వెళ్ళాడు. మొదటి రోజు చాలా చిరాగ్గా అనిపించింది. ఒక్కో నిమిషం ఒక్కొక్క యుగంలా గడిచింది. ఎందుకు అమ్మ తనకి ఇలా చెప్పి చేయిస్తోంది, తను పిలిచినప్పుడు రాలేదని తన మీద పగ తీర్చుకుంటుందా అంటూ రకరకాల పిచ్చి ఆలోచనలు వచ్చాయి. తన తల్లి పడుకునే మంచం మీద వాలి కిటికీ బయటకు చూస్తూ ఉంటే అతనికి అనిపించింది, నాన్న నన్నే కాదు అమ్మను కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. నాన్న ఒక్కసారి కూడా నా కోసం రాలేదు, నన్ను చూడను కూడా చూడలేదు. కానీ అమ్మ ఎన్నోసార్లు నన్ను చూడాలని వచ్చింది. 30 ఏళ్ల పాటు అమ్మకి నేను దూరంగా ఉంటే తను మాత్రం నా కోసమే ఆలోచిస్తూ ఒంటరిగా ఉండిపోయిందని నన్ను క్షమించమ్మా అని బాధపడ్డాడు. అప్పుడే తన భార్యకి తనకి మధ్య బాధ్యతల ఒత్తిడి వల్ల పెరుగుతున్న గొడవలు గుర్తుకొచ్చాయి. ఒకవేళ తన భార్యకి కూడా ఎక్కువ బాధ అనిపిస్తే తన నాన్నలాగే తనని వదిలి వెళ్లిపోతుందేమోనని భయపడ్డాడు. ఇక నుంచి తన భార్యకు తోడు నీడగా ఉండాలని, తన కష్టాలను కూడా పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. చాలా రోజుల తర్వాత అతని భార్య మనసారా నవ్వింది. అది అతనికి చాలా ప్రశాంతతనిచ్చింది. ఇక చివరి 30వ రోజున తలుపు తీసుకుని అమ్మ ఇంట్లోకి వెళ్తుంటే ఒక చోట ఉత్తరం ఉంది. ఆ ఉత్తరంలో, కన్నా నీకెలా సర్ది చెప్పాలో కూడా నాకు తెలియదు, కానీ ఈ 30 రోజులు నేనెలాగో లేను కాబట్టి కోపం ప్రదర్శించాలనుకున్నా లేని నా మీద ఎంతవరకు కోపంగా ఉంటావు? ఏదో ఒక క్షణంలో నా గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు. ఈ రోజుతో నా మీద నీకు కోపం ఉండదనే నా నమ్మకం. అమ్మగా నువ్వెప్పుడు ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను అని రాసిన తన కన్నతల్లి వాక్యాలు చదువుతూ ఉంటే ఎదురుగా అతని తల్లి కనిపించింది. పరిగెట్టుకుని వెళ్లి అమ్మ పాదాలు పట్టుకుని క్షమించమ్మా అని ఏడుస్తే, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నాన్న అంటూ అతని తల్లి అంతర్ధానం అయిపోయింది. విషయాల యొక్క లోతు తెలుసుకోకుండా జీవితంలో మనం తీసుకునే కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల జీవితాలే నాశనం అవుతాయి.